దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర. ఈ డైలాగ్ వినగానే టెంపర్ సినిమాలో మీకు జూనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తాడు. మరి ఇప్పుడు ఇంకో దండయాత్ర అన్నమాట. అదేంటంటే దండయాత్ర ఇది బాబు గారి యాడ్స్ దండయాత్ర. నిజమే, ఎన్నికలంటేనే హంగామా, హడావుడి. అందులో చేతి నిండా డబ్బు ఉన్న పార్టీకి అయితే ఇక తిరిగే ఉంటుంది. అందుకే ఎన్నికల వేళ ఒక్క మాటలో చెప్పాలంటే టీవీ ప్రేక్షకులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు యాడ్స్ ద్వారా దండయాత్ర చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధాన ఛానళ్లలో టీడీపీ యాడ్స్ దాడి చేస్తున్న తరహాలోనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి కూడా కొన్ని ఛానళ్లలో యాడ్స్ ఇస్తున్నా కూడా టీడీపీ యాడ్స్ దాడి ముందు అవి దిగుదుడిపే. వాణిజ్య ప్రకటన అయినా, అదే విధంగా రాజకీయ పార్టీ యాడ్స్ అయినా సరే ప్రజలకు కనెక్ట్ అయినప్పుడే ఫలితం ఉంటుంది. అంతేకాని చేసిన దానికి చెప్పిన దానికి సంబంధం లేకుండా డబ్బులు ఉన్నాయి కాబట్టి అని యాడ్స్ చేసేసి ప్రజల్లోకి వదిలేస్తే అవి నిజాలు అయిపోతాయా? ప్రజలు వాటిని నమ్మేస్తారా? తెలియని వాళ్ళైతే ఓకే. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు కొంతమంది వ్యవహరించిన తీరు, అక్కడి పరిపాలన సాగిన తీరు అందరికీ తెలిసిందే. ఓ యాడ్ లో డైలాగ్ ఇది, ఒకసారి గమనించండి. ఆకాశంలో ఉన్న సూర్యుడికి మా చంద్రనకు కులమే లేదు. మా ఇల్లు చూడు, కింద ఫ్లోరింగ్ చూడు, బెడ్రూమ్ చూడు, ఇవన్నీ మీ అయ్యకాని కట్టించాడా? చంద్రన్న కట్టించాడురా. మాకు తిండి పెట్టేది ఆయన, మా వెనకాల దేనికైనా అండగా నిలబడేది ఆయన. ఇరుకు కొంపల్లో బతుకుతున్న మమ్మల్ని ఇంత దర్జాగా బతికేలా చేశాడు. ఇక మీ పార్టీ వచ్చి కొత్తగా చేసేది ఏంటి అంటూ మీటింగ్ కు రమ్మని పిలవటానికి వచ్చిన ప్రత్యర్థి పార్టీ వాళ్లపై ఓ మహిళే దాడి చేస్తుంది. టీడీపీ యాడ్స్ లో ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ యాడ్స్ దాడి పార్టీకి మేలు చేస్తుందో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా సరే ఈ దాడి మామూలుగా లేదని అందరూ అంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కన్క్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు టెంపర్ సినిమాలో దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర లాగా నేడు తెలుగు టీవీ ఛానళ్లలో దండయాత్ర ఇది బాబు గారి దండయాత్ర, యాడ్స్ దండయాత్ర.